హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు రిషికేష్. ఇవాల్టి ఈ వీడియోలో ఓ మంచి యూజ్‌ఫుల్ ప్రోడక్ట్‌ని మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు ఒకవేళ కార్ కానీ, బైక్ కానీ, బైసికల్ కానీ యూజ్ చేస్తుంటే వాటి యొక్క టైర్స్‌లో ఎయిర్ ఫిల్ చేయడానికి ఉపయోగపడే టైర్ ఇన్‌ఫ్లేటర్ ప్రోడక్ట్ అండి ఇది. ఈ టైర్ ఇన్‌ఫ్లేటర్ వచ్చేసి నేను తుషా కంపెనీది తీసుకోవడం జరిగింది. దీని ప్రైస్ నాకు అరౌండ్ 3000 రూపీస్ పడిందండి ఆన్‌లైన్ అమెజాన్‌లో వచ్చేసి. ఇక మనం బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇందులో మనకి మన మెయిన్ ప్రోడక్ట్ అయినటువంటి టైర్ ఇన్‌ఫ్లేటర్‌తో పాటు మరొక కాంపోనెంట్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఒక యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేశారు. ఈ యూజర్ మాన్యువల్‌లో ఈ ప్రోడక్ట్‌ని ఏ విధంగా ఉపయోగించాలనే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారండి. అలాగే ఇంకొక థాంక్ యూ కార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదండి మనకి ఈ బాక్స్‌లో వచ్చినటువంటి మొత్తం కంటెంట్. ఇక ఈ టైర్ ఇన్‌ఫ్లేటర్ విషయానికి వచ్చినట్లయితే కేవలం 560 గ్రామ్స్ వెయిట్‌తో చాలా పోర్టబుల్‌గా ఉండటమే కాకుండా ఒక లార్జ్ ఎల్ఈడీ డిస్‌ప్లే ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. దీని ఇన్‌బిల్ట్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక మనం ఈ మెయిన్ యాక్సెసరీ బాక్స్‌ని ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ బాక్స్‌లో ఒక నాజిల్ బ్యాగ్ ఇచ్చారు. కొన్ని అటాచ్‌మెంట్ కేబుల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక పౌచ్‌తో పాటు. అంతేనండి. ఇందులో మనకి మంచి విషయం ఏంటి అంటే గనక ఈ పౌచ్ ఇవ్వడం వలన ఈ థింగ్స్ అన్నింటిని కూడా మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉండే విధంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక దీని విషయానికొచ్చినట్లయితే ఇది ఎయిర్ హౌస్ అండి. ఇది డిటాచబుల్ అండ్ మనకి కొన్ని కేబుల్స్ టైప్ సి కేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మరొక 12 వోల్ట్స్ డీసీ కేబుల్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. దీని లెంత్ వచ్చేసి అరౌండ్ 3 మీటర్స్‌గా ఉందండి. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక నాజిల్ బ్యాగ్‌లో మనకి కొన్ని నాజిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఓపెన్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి మనకి ఇవి 2 కూడా నాజిల్స్ అనేది ఎక్స్‌ట్రా నాజిల్స్. అలాగే ఒక బాల్ నీడిల్ అడాప్టర్ అనేది ప్రొవైడ్ చేశారు. దీన్ని ఉపయోగించి మనం బాస్కెట్ బాల్స్‌కి ఎయిర్ ఫిల్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాల్వ్ అడాప్టర్. దీన్ని ఉపయోగించి సైకిల్‌కి ఎయిర్ ఫిల్ చేయొచ్చు. ఇదొచ్చేసి ఎక్స్‌ట్రా ఫ్యూజ్ కూడా ఇచ్చారు. ఇదండి మనకి టోటల్‌గా ఈ బాక్స్‌లో ఇచ్చినటువంటి కంటెంట్ అంతా కూడా. ఇప్పుడు నేను ఇక్కడ ఎయిర్ హౌస్ కేబుల్‌ని మన ఎయిర్ ఇన్‌ఫ్లేటర్‌కి కనెక్ట్ చేస్తున్నాను. జస్ట్ ఇలా క్లాక్ వైస్ రొటేషన్ చేస్తూ టైట్ చేయడమేనండి. సింపుల్ ప్రాసెస్ ఇది అంతే. ఇక మనకి ఈ ఇన్‌ఫ్లేటర్ డిజైన్ విషయానికొచ్చినట్లయితే మనకి చుట్టూ ఎయిర్ హోల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రొవైడ్ చేయడం వలన హీట్ అనేది ప్రివెంట్ చేయొచ్చు మనము. అలాగే కొన్ని పోర్ట్స్ అనేటివి ప్రొవైడ్ చేశారు. ఈ పోర్ట్స్‌లో మనకి ఇది యూఎస్‌బీ టైప్ అవుట్‌పుట్ అండి. సో, ఈ యూఎస్‌బీ టైప్ అవుట్‌పుట్ కేబుల్‌ని ఉపయోగించి మనము ఏదైనా ఎక్స్టర్నల్ డివైజెస్‌కు మొబైల్ లాంటి వాటికి చార్జ్ చేసుకోవచ్చు. ఇదో మంచి విషయం ఇక్కడ. అలాగే టైప్ సి కేబుల్. ఈ టైప్ సి పిన్ ఏదైతే ఉందో ఇది ఇన్‌పుట్ పోర్ట్ అండి. ఈ యొక్క 6000 ఎంఏహెచ్ బ్యాటరీ టైర్ ఇన్‌ఫ్లేటర్‌ని చార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది. ఇక లాస్ట్ పోర్ట్ వచ్చేసి మనకి 12 వోల్ట్స్ డీసీ ఇన్‌పుట్ ఇవ్వడానికండి. ఒకవేళ మనకి టైర్ ఇన్‌ఫ్లేటర్‌లో ఛార్జింగ్ లేనప్పుడు కార్‌లో నుంచి 12 వోల్ట్స్ డీసీ సాకెట్ యూజ్ చేసి మనం డైరెక్ట్ పవర్ ప్రొవైడ్ చేసి మనము టైర్ ఇన్‌ఫ్లేటర్‌లో టైర్‌లలో ఎయిర్ ఫిల్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇదండి మొత్తానికి టోటల్‌గా. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చినటువంటి మిడిల్ బటన్‌ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనకి ఇన్‌ఫ్లేటర్ ఆన్ అవుతుంది. చూస్తున్నారు కదా! ఈ ఎల్ఈడీ డిస్‌ప్లే అనేది చూడ్డానికి చాలా అట్రాక్టివ్‌గా ఉంది. ఇక్కడ కొన్ని మోడ్ బటన్ ఇచ్చారు. ఈ మోడ్‌ని వచ్చేసి కస్టమ్ మోడు, బాస్కెట్‌బాల్ మోడు, బైసైకిల్ మోడు, బైక్ మోడు, కార్ మోడు. ఇవండి మోడ్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మనకి ఈ పిఎస్ఐ ఇంక్రీజ్ చేసుకోవాలంటే గనక ఈ ప్లస్ సింబల్ నొక్కినట్లయితే ఇది ప్రెషర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. డిక్రీజ్ చేసుకోవాలంటే మైనస్ సింబల్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇదండి. ఇప్పుడు మనము సింగిల్ బటన్ మిడిల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మనకి టైర్ ఇన్‌ఫ్లేటర్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. ఈ టైర్ ఇన్‌ఫ్లేటర్ యొక్క నాయిస్ అనేది కొంచెం ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు మనము ఇక్కడ. అంతేకాకుండా ఈ బటన్‌లని యూజ్ చేసి మనం ఏ మోడ్‌నైనా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. అది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆన్ చేసినట్లయితే మనకి ఎయిర్ అనేది త్రో చేయడం జరుగుతుంది ఈ నాజిల్ నుంచి. సింగిల్ ప్రెస్‌కి ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక లైట్ సింబల్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఈ లైట్ బటన్ వచ్చేసి మనం సింగిల్ ప్రెస్ చేసినట్లయితే ఎల్ఈడీ లైట్ అనేది ఆన్ అవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకి డిఫరెంట్ మోడ్స్ ఉన్నట్టు ఉన్నాయండి.
ఈ మోడ్ విషయానికి వచ్చినట్లయితే ఒకటి SOS మోడు, ఒకటి వచ్చేసి అలారం మోడ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే. ఇది సరిపోతుందండి నాకు తెలిసి మనకి నైట్ టైంలో ఏదైనా ఎయిర్ ఫిల్ చేయడానికి అందుకు ఈ లైట్ కెపాసిటీ అనేది. ఇదండి మొత్తానికి. ఇప్పుడు మనము ఎక్స్టెండబుల్ నాజిల్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇచ్చినటువంటి ఒక వాల్వ్ అడాప్టర్ ఉంది కదా, ఈ వాల్వ్ అడాప్టర్ని అటాచ్మెంట్ చేసి మనకి సైకిల్కి ఎయిర్ ఫిల్ చేయడానికి యూజ్ అవుతుంది సైకిల్ యొక్క టైర్స్లలో. సో అందుకు ఉపయోగపడే ఇది వాల్వ్ అడాప్టర్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక వాల్వ్ అడాప్టర్లు ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి బాల్ నీడిల్ అడాప్టర్. ఈ నీడిల్ అడాప్టర్ని యూజ్ చేసి మనం బాస్కెట్ బాల్లో ఎయిర్ ఫిల్ చేయడానికి యూజ్ అవుతుంది. దీని మోడ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది డిఫాల్ట్గా. ఇదండి బాల్ నీడిల్ అడాప్టర్ అనేది. చూస్తున్నారు కదా, ఇది ఈ నీడిల్ యొక్క కస్టమైజ్డ్ బటన్. ఇక ఈ అడాప్టర్స్ అన్నీ కూడా రిమూవ్ చేయడానికి జస్ట్ మనం యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ చేసినట్లయితే రిమూవ్ చేయొచ్చండి. మనకి ఇవే కాకుండా ఇంకొక ప్లాస్టిక్ టైపు 2 అడాప్టర్స్ ప్రొవైడ్ చేశారు. వీటిని ఉపయోగించి మనం ఏదైనా ఎయిర్ పిల్లోస్ ఇలాంటివి చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి ప్లాస్టిక్కి, వాటికి ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇవి 2 ప్రోడక్ట్స్ కూడా. ఇదండి, ఇదొక ఫ్యూజు, ఎక్స్ట్రా ఫ్యూజ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇక ఈ ప్రోడక్ట్ని ఆఫ్ చేయడానికి వచ్చేసి మనం ఈ మిడిల్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఆఫ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కేబుల్ అనేది కూడా మనం రిమూవ్ చేయడానికి యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ చేసినట్లయితే రిమూవ్ అవుతుంది. సో ఈ పోర్టబుల్ ఇన్ఫ్లెక్టర్ని మనం ఈ ఇచ్చిన పౌచ్లో ఉంచుతున్నాము. సో అలాగే రిమైనింగ్ కేబుల్స్ అన్నీ కూడా పడతాయా లేదా అని ఒకసారి చెక్ చేస్తున్నానండి. కేబుల్ ఓకే, రిమైనింగ్ USB Type-C కేబుల్ అండ్ DC కేబుల్ అనేది ప్రొవైడ్ చేశారు కదా, అవన్నీ కూడా ఇందులో చాలా చక్కగా ఇమిడిపోయాయి. సో ఇదండి తుషా బ్రాండ్కి సంబంధించినటువంటి ఎయిర్ ఇన్ఫ్లేటర్. సో ఇదండి ఇవాల్టి వీడియో. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి, కమెంట్ చేయడం కూడా. మరి మళ్ళీ వచ్చే వీడియోలో మరో మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.